ఫస్ట్ ఓవర్‌లో జైస్వాల్ ఔట్ అయిపోయాడు. నెక్స్ట్ బాల్‌కే సాయి సుదర్శన్ కూడా ఔట్ అయిపోయిన తర్వాత ఇంక అట్టేంట్రా ఇంక అవసరం చూడక్కర్లేదు. అయిపోయింది మ్యాచ్. పోయింది ఇంకెందుకు చూడడం. ఐదో రోజు బొక్క ఫ్రీ. ఫోర్త్ డేనే మ్యాచ్ అయిపోతుంది. 2 సెషన్‌లో ఆల్ ఔట్ అని ఫిక్స్ అయిపోయిన వాళ్ళు చాలా మందే ఉండుంటారు. కానీ ఎక్స్‌పెక్ట్ ది అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఊహించని మలుపు ట్విస్ట్ ఇన్ ద స్టోరీ ఏంటంటే దాని తర్వాత ఇంకా సెషన్ మొత్తం అంతా కూడా వికెట్స్ పడకుండా రెండో సెషన్‌లో, మూడో సెషన్‌లో కూడా వికెట్స్ ఏమీ పడకుండా ఆడేశారు చూశారు. కేఎల్ రాహుల్ ఇంకా శుభ్మన్ గిల్. దాంతో ఏమో డ్రా సంపాదించచ్చేమో అన్నొక ఆశ మళ్ళీ చిగురించింది. ఎందుకలా జరిగింది? అసలు ఏం జరిగింది డే 4లో? మరి మాడుకోవాలా వద్దా? Let them know, uncle. Let them know. వెల్కమ్ టు స్టంప్ టేల్స్. నా పేరు కౌశిక్ అండ్ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ ఇప్పటిదాకా ఎప్పుడు కూడా వీడియో ఎప్పుడు లైక్ చేయలేదా? ఏ వాట్ ఆర్ యూ డూయింగ్ మా బ్రో? స్మాల్ లైక్ 1 సెకండ్ కూడా పడదు. టక్కన లైక్ కొట్టేశారు అనుకోండి ఆటోమేటిక్గా యూట్యూబ్ ఎక్కువ మందికి వీడియో చూపిస్తుంది. అలా కొత్త ఆడియన్స్ వస్తారు. అలా కొత్తగా వచ్చిన ఎవరికన్నా వీడియో నచ్చితే కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు స్టంప్ టేల్స్ బికాస్ దాట్ విల్ బి ఎ హ్యూజ్ మోటివేషన్ ఫర్ us. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దాట్. సరే ఏం జరిగింది? ఎండ్ ఆఫ్ డే 4 పరిస్థితి ఏంటి? ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్ 358 ప్యాక్, ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ 669 ఆల్ అవుట్, 311 రన్స్ లీడ్. ఇండియా సెకండ్ ఇన్నింగ్స్ 174 ఫర్ 2 ఎండ్ ఆఫ్ డే 4. కేఎల్ రాహుల్ బ్యాటింగ్ ఆన్ 87, శుభ్మన్ గిల్ బ్యాటింగ్ ఆన్ 78. వాళ్ళ పార్ట్నర్షిప్ 174, ఇంకా 137 డెఫిసిట్ ఇండియా దగ్గర ఉంది. దిస్ ఈస్ ది కథా కమామిషం ఎట్ ది ఎండ్ ఆఫ్ డే 4 ఈ 4th టెస్ట్ మ్యాచ్ లో ఆఫ్ ది ఆండర్సన్ టెండూల్కర్ ట్రోఫీ. నౌ డీటెయిల్స్ ఏంటి అదే మాట్లాడుకుందాం. నువ్వు డే ఎక్కడ స్టార్ట్ అయింది? వాళ్ళు మంచి పొజిషన్ లో ఉన్నారు అండ్ అఫ్ కోర్స్ లీడ్ 186 ఉండింది. దాన్ని 225 లోపల ఏమన్నా మనం మేనేజ్ చేయగలిగి వాళ్ళు ఆల్అౌట్ చేస్తే బాగుంటుంది అని అనుకున్నాం. జరగలే. బికాస్ బెన్ స్టోక్స్ ఈ హ్యాడ్ డిఫరెంట్ ప్లాన్స్. 77 మీద స్టార్ట్ చేసిన తను 141 దాకా లాక్కెళ్ళాడు. కొట్టుకుంటూ వెళ్ళాడు. లాక్కెళ్ళం కాదు, ఇష్టం వచ్చినట్టు షార్ట్స్ కొడుతూ వెళ్ళాడు 141 దాకా. దాంట్లో ఏం జరిగిందంటే హీస్ బికమ్ ద థర్డ్ ప్లేయర్ టు హ్యావ్ 7,000 runs and 200 test wickets and the fifth captain to take 5 wicket haul and 100 runs కొట్టింది. ఫిఫ్త్ క్యాప్టెన్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ది గేమ్ ట. అయితే తనకంటే ముందర ఈ మనిషి గురించి యాక్చువల్లీ చెప్పుకోవాలి. 1983లో ఇమ్రాన్ ఖాన్ అగేన్స్ట్ ఇండియా ఆడుతూ 117 స్కోర్ చేసి ఫస్ట్ ఇన్నింగ్స్ లో 6 వికెట్స్, సెకండ్ ఇన్నింగ్స్ లో 5 వికెట్స్, 11 వికెట్స్ ఇన్ మ్యాచ్ కూడా తీసుకున్నట్ట. అయ్యా ఇమ్రాన్ ఖాన్ నీకు నమస్కారం. అంటే మీ దేశంలో మీ రాజకీయ పరిస్థితుల వల్ల అక్కడున్న ఆ రాజకీయాల వల్ల జైల్లో ఉన్నారు కానీ మీరు గొప్పోళ్ళు సార్. అదేదో మీరు అనవసరంగా రాజకీయాల్లోకి వెళ్ళి ఇలా అవమానపడ్డారు కానీ క్రికెట్లో మీరు తోపెహ. ఒకే మ్యాచ్ లో 100 కొట్టి 11 వికెట్ల. నమస్కారం సార్ మీకు. మళ్ళీ బెన్ స్టోక్స్ చేశాడు ఇప్పుడు 100, 5 వికెట్ హాల్. ఇవన్నీ చేసుకుంటూ వచ్చాడు. 2 సంవత్సరాల తర్వాత సెంచరీ స్కోర్ చేశాడు టెస్ట్ క్రికెట్ లో అండ్ ఫినామినల్ బ్యాటర్ అని తెలుసు. వాళ్ళ టీంకి తనే సూపర్ మ్యాన్. ఆ సూపర్ మ్యాన్ ఇండియాకి క్రిప్టోనైట్ గా మారాడు. అర్థమైందా? అలా అనమాట. ఇండియాకి క్రిప్టోనైట్ బెన్ స్టోక్స్ లా తయారాడు అనమాట. ఆల్రెడీ ఈ సిరీస్ లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వికెట్స్ తనవే. ఆ వికెట్స్ తో పాటు రన్స్ కూడా స్కోర్ చేశాడు, 100 కొట్టాడు. విచిత్రంగా తయారైంది అనమాట ఇప్పుడు పరిస్థితి. సో బేసికలీ బెన్ స్టోక్స్ తను సెకండ్ ఇన్నింగ్స్ లో ఇప్పటిదాకా బౌలింగ్ వేయలేదు కాబట్టి సరిపోయింది కానీ విల్ గెట్ టు దాట్. బట్ లేకపోతే మొత్తం డామినేట్ చేశాడు ఈ టెస్ట్ మ్యాచ్ ని, సిరీస్ ని మొత్తం కూడా ఒక ప్రైమరీ ఫోర్స్ గా మారాడు ఇంగ్లాండ్ కి బెన్ స్టోక్స్. నౌ సరే తను ఆ 141 స్కోర్ చేయడం, బ్రైడన్ కార్స్ ఒక 47 స్కోర్ చేయడం, వాళ్ళ లీడ్ ని అలా పొడిగించుకుంటూ వెళ్ళడం. 186 ఉన్నది కాస్త 311 దాకా వెళ్ళింది. వాళ్ళు ఫైనల్ గా ఆల్అౌట్ అయ్యారు. జడేజాకి ఈవెన్చువల్ గా 4 వికెట్స్, బుమ్రాకు ఒక 2 వికెట్స్. బుమ్రా ఫర్ ద ఫస్ట్ టైం తన టెస్ట్ జీవితంలో ఒక ఇన్నింగ్స్ లో 100కి పైగా రన్స్ ఇచ్చాడు. దిస్ హస్ నెవర్ హ్యాపెండ్ బిఫోర్. ఇది కాజ్ ఆఫ్ కన్సర్న్ ఫర్ షూర్. వర్క్లోడ్ మేనేజ్మెంట్ దృష్ట్యా 3 టెస్ట్ మ్యాచ్లు మాత్రమే ఆడతానని చెప్పిన తర్వాత 2 టెస్ట్ మ్యాచ్ కూడా ఆడలేదు తను. సో ఇస్ గాట్ బ్రేక్స్ ఆల్సో. బట్ ఐ గెస్ తన బాడీ సహకరిస్తున్నట్టుగా లేదు. దీన్ని అర్థం చేసుకోగలగాలి మనం. ఇక్కడ బుమ్రా తనని దూషించడం సరికాదేమో. మేబీ హిస్ బాడీ ఇస్ నాట్ రెడీ ఫర్ ఇట్. ఇన్ఫాక్ట్ ఐ వాజ్ వాచింగ్ సమ్ రీల్, ఐ థింక్ మొహమ్మద్ ఖైఫ్ అనుకుంటా, తను అన్నారు ఒకవేళ కనుక బుమ్రా ఇలానే ఒక 5 టెస్ట్ మ్యాచ్ సిరీస్ లో 3 టెస్ట్ మ్యాచ్లు మాత్రమే ఆడుతూ 3 టెస్ట్ మ్యాచ్ లో బెస్ట్ ఇవ్వలేకపోతే తను రిటైర్ అయిపోయినా కూడా నేను ఆశ్చర్యపోను టెస్ట్ ఫార్మాట్ నుంచి అని. బికాస్ ఇఫ్ ఈస్ నాట్ ఏబుల్ టు గివ్ హిస్ బెస్ట్ దెన్ ఇలా 1 పర్ఫార్మెన్స్లు ఇస్తూ 50% పర్ఫార్మ్ చేయగలుగుతూ అది ఇండియా కరెక్ట్ కూడా కాదు. సో యూ డోంట్ నో, యూ హావ్ టు వెయిట్ అండ్ సీ తను ఎలా రెస్పాండ్ అవుతాడో, అసలు నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్ ఆడతాడా లేదా, స్పీడ్స్ ఏమన్నా పెరుగుతాయా, పిచ్ మరీ ఫ్లాట్ గా ఉండింది దానివల్ల ఇది జరిగిందా. అందరూ స్ట్రగుల్ అయ్యారు. 669 ఇస్ లాడ్ ఆఫ్ రన్స్. 2014 తర్వాత మొదటిసారి ఇండియా 600కి పైగా కన్సీడ్ చేయడం. దేర్ ఆర్ సమ్ క్వశ్చన్స్ టు బి ఆన్సర్డ్.
చూడాలి ఏం చేస్తారు నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్లో. బట్ అఫ్ కోర్స్ దాని తర్వాత మొదలైంది ఇండియా ఇన్నింగ్స్. ఇండియన్ బ్యాటింగ్ విషయానికి వస్తే ఫస్ట్ ఓవర్లోనే జైస్వాల్ అవుట్ అయిపోయాడు. మంచి బాలే వేశాడు క్రిస్ వోక్స్, ఒప్పుకోవాలి తీరాల్సిందే. అంటే ఇప్పుడు లోపలికి వచ్చి స్ట్రైట్ ఇలా బయటికి వెళ్ళింది బాల్, మనోడు స్ట్రైట్ బ్యాట్ ఆడుంటే బహుశా థిక్కర్ ఎడ్జ్కి తగిలి కొంచెం పక్కకి వెళ్ళి ఉండేదేమో. కానీ మనోడు ఫ్లిక్ ఆడదాం అనుకున్నాడు మిడ్ వికెట్ నుంచి, లీడింగ్ ఎడ్జ్ తగిలింది, మంచి క్యాచ్ పట్టాడు రూట్, రెండో అటెంప్ట్లో పట్టేశాడు 7 శాతం. దాని తర్వాత వచ్చాడు సాయి సుదర్శన్ రాగానే ఫస్ట్ బాల్ నేను ఆడాలా వద్దా టైప్లో రియాక్ట్ అయ్యాడు. బాల్ ఆడాలా వద్దా అనే డౌట్లో ఎడ్జ్ తగిలింది, హ్యారీబ్రూక్ సెకండ్ స్టెప్లో లటకన క్యాచ్ పట్టేశాడు, 2 వికెట్లు ఎగిరిపోయాయి. ఈ డిస్మిసల్ చూడగానే నాకు టక్కని గుర్తొచ్చింది ఏంటంటే, కొన్ని సంవత్సరాల క్రితం ఇండియా ఇంగ్లాండ్ టూర్ చేసినప్పుడు గౌతమ్ గంభీర్ ఓపెనర్గా ఉన్నప్పుడు జిమ్మీ ఆండర్సన్ బౌలింగ్లో ఫస్ట్ బాల్ ఆఫ్ ద టెస్ట్ మ్యాచ్ అనుకుంటా, ఆర్ ఫస్ట్ ఇన్నింగ్స్, ఇండియాకి ఫస్ట్ బాల్ అది, గౌతమ్ గంభీర్ ఫేస్ చేస్తూ ఆడాలా వద్దా అని అలా వదలడం లేట్గా వదిలేసరికి ఎడ్జ్ తగిలింది, కీపర్ స్లిప్లో క్యాచ్. ఎగ్జాక్ట్గా అలానే జెఫ్రీ బాకర్ కామెంట్ నాకు ఇంకా గుర్తుంది, తనకి పెద్దగా నచ్చదు గౌతమ్ గంభీర్ బ్యాటింగ్, ఈజ్ రబ్బిష్, ఈజ్ నాట్ ఎ గుడ్ బ్యాటర్ అని తన స్టైల్లో ఎప్పటిలాగానే చెప్తూ పోయారు కామెంటరీ. అండ్ వికెట్ పడగానే చెప్పానా లేదా మనిషి పెద్ద గొప్ప గేమ్ బ్యాటర్ కాదు అన్నట్టుగా కూడా చెప్పారు. ఐ స్టిల్ రిమెంబర్ దట్ కామెంటరీ, మీరు సర్చ్ చేసి దొరుకుతుంది మీకు అది. బట్ సిమిలర్గా అనిపించింది ఆ డిస్మిసల్. అది అయిపోయిన తర్వాత గిల్ వచ్చిన తర్వాత అఫ్ కోర్స్ హ్యాట్రిక్ బాల్, అది సర్వైవ్ అయ్యాడు, బాగానే ఉంది. ఇక్కడ మనం స్పెసిఫిక్గా గిల్ గురించి మాట్లాడుకోవాలి. ఏంటంటే అందరూ తనని విమర్శించే వాళ్ళు అనే మాట ఏంటి, ఫ్లాట్ ట్రాక్ బుల్లి, ఫ్లాట్గా ఉంటే పిచ్చెస్ రన్స్ కొడతాడు, బాల్ అటు ఇటు జరగకపోతే రన్స్ కొడతాడు. ఈ సిరీస్లో కూడా కొట్టిన రన్స్ అన్ని అలా వచ్చినవే. థర్డ్ టెస్ట్ మ్యాచ్లో బాల్ కొంచెం మూవ్ అయింది, మనిషి అవుట్ అయిపోయాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో అదే చేశాడు అన్నారు కదా. ఈ రెండో ఇన్నింగ్స్లో బాల్ వాజ్ మూవింగ్. ఇండియా బ్యాటింగ్ వచ్చినప్పుడు ఓవర్కాస్ట్ కండిషన్స్ ఉన్నాయి, క్లౌడ్స్ వచ్చేసాయి, బాల్ మూవ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఆ సిచ్యువేషన్లో ఇట్ వాజ్ డిఫికల్ట్ టు బ్యాట్. ఇంత బాల్ మూవ్ అవుతుంటే కూడా కొన్ని బాల్స్ గార్డ్ మీద తీసుకున్నాడు, కొన్ని థై ప్యాడ్ మీద తీసుకున్నాడు, కొన్ని బైసెప్కి తగిలాయి, కొన్ని చేతికి తగిలాయి. ఆ టఫ్ పీరియడ్ని సర్వైవ్ అయ్యాడు, సీ త్రూ చేశాడు, అలానే ఆడుతూ పోయాడు. ఒక హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడు. ఇట్ ఇస్ అ వెరీ గుడ్ నాక్. తన డబుల్ సెంచరీ ఎంత మంచి నాక్సో అంతే మంచి నాక్ ఇది కూడా. ఇఫ్ యు ఆర్ సంబడి హూ లైక్స్ సమ్ అదర్ క్రికెటర్, ఇంకో బ్యాటర్ ఉంటే బాగుంటుంది అనుకున్నా కూడా, శుభ్మన్ గిల్ ఆడిన నాక్ ఈ కండిషన్స్లో, కష్టమైన కండిషన్స్లో బాగా ఆడాడు నమ్మితే గనక డ్రాప్ మీ అ కమెంట్. దట్ షోస్ దట్ మీకు క్రికెట్ అర్థమవుతుంది, క్రికెట్ని రెస్పెక్ట్ చేస్తారు, ఒక క్రికెటర్ మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే దాన్ని అప్రిషియేట్ చేస్తారని అర్థమవుతుంది. గిల్ 78 స్కోర్ చేశాడు, బట్ జాబ్ ఇస్ నాట్ డన్. బికాజ్ రేపు వచ్చి మళ్ళీ ఆ సెకండ్ న్యూ బాల్ ఒక 15-16 ఓవర్స్లో డ్యూ ఉంది. అది వచ్చినప్పుడు కూడా న్యూ బాల్ సీ ఆఫ్ చేయాల్సిన బాధ్యత కూడా తన పైన ఉంటుంది. బికాజ్ తర్వాత రిషబ్ వస్తాడో లేదో బ్యాటింగ్ తెలియదు, వచ్చినా కూడా ఎంత ఎఫెక్టివ్గా ఆడతాడో తెలియదు. కాబట్టి ఇక్కడ బాధ్యత తన పైన చాలా ఉంది. ఇంకా సగం పని మాత్రమే అయింది. కొన్ని అద్భుతమైన డ్రైవ్స్ ఆడాడు, ఎస్పెషల్లీ ది 2, ఒక ఆఫ్ డ్రైవ్, ఒక ఆన్ డ్రైవ్, ఒక ఓవర్లో ఆడాడు పర్టికులర్గా. బ్యూటిఫుల్ టు వాచ్, వెరీ వెరీ వెల్ ప్లేడ్. కొన్ని క్లోజ్ కాల్స్ అయ్యాయి, కొన్ని జోఫ్రా బౌలింగ్లో ఒకటి బ్యాట్కి ఒకేసారి తగలడంతో రివ్యూ కూడా తీసుకున్నారు, రివ్యూ కూడా బ్యాటర్ ఫేవర్లో వెళ్ళింది. తర్వాత ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే డాసన్ వేసిన బాల్లో అవుట్ సైడ్ ఎడ్జ్ బీట్ చేశాడు. జరిగే అన్ని కూడా ఆ మాత్రం అదృష్టం కలిసి రావాలి. బట్ ఇట్స్ అ గ్రేట్ నాక్. హోప్ఫుల్లీ దీన్ని పెద్ద సెంచరీగా మార్చాలని కోరుకుందాం ఫర్ ద ఇండియన్ టీమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇక్కడ గిల్ మాత్రమే కాదు, కేఎల్ రాహుల్ గురించి కూడా మాట్లాడాలి. రాహుల్ ఒక క్లాసీ నాక్ ఆడి చూపించాడు. తన డిఫెన్స్లో క్లాస్ ఉంది, తన టెక్నిక్లో క్లాస్ ఉంది, తన డ్రైవ్స్లో క్లాస్, తన స్క్వేర్ కట్స్లో, తన పుల్ షాట్స్, తన లేట్ కట్స్లో, తన ఆ థర్డ్ మ్యాన్ వైపు ఆడడంలో అన్నిట్లో క్లాస్ చూపించాడు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ 200కి పైగా బాల్స్ ఆడాడు. కష్టమైన పీరియడ్ని సీ ఆఫ్ చేశాడు. ఈ సిరీస్ మొత్తం అంతా దాదాపు అదే చేశాడు. ఈ ప్లేడ్ క్లోజ్ టు 970 balls ఇన్ ద సిరీస్. ఏ ఇండియన్ ఓపెనర్ కూడా ఈ మధ్యకాలంలో 1000 balls కంటే ఎక్కువ ఆడింది లేదు. ద లాస్ట్ బ్యాటర్ డూ దాట్ వాస్ ప్రాబ్లీ మురళీ విజయ్. గవాస్కర్ గారు 2 సార్లు చేశారు. బట్ అన్లెస్ యూ హ్యావ్ ఎ వెరీ వెరీ గుడ్ టూర్ యాజ్ ఎ ఓపెనర్, మీరు ఆ పని చేయలేరు. 1000 balls పైగా ఆడడం అంటే మామూలు విషయం కాదు. ఈస్ ఆన్ ద వర్జ్ ఆఫ్ డూయింగ్ దాట్. అండ్ దాంతో 87 runs కూడా వచ్చాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఈ వాజ్ వెరీ గుడ్ ఇన్ ద ప్రీవియస్ టెస్ట్ మ్యాచెస్ ఆల్సో. రాహుల్ బాగా ఆడితే ఇండియాకి ఒక నమ్మకం ఉంటుంది, ఈ మ్యాచ్ని సేవ్ చేయొచ్చు, డ్రా చేయొచ్చు అని. నాకు అన్నట్టుగా సెకండ్ న్యూ బాల్ అందుబాటులో ఉంది. అది వచ్చేప్పుడు రాహుల్ గిల్ ఉండాలి, ఇద్దరిలో కనీసం ఒకళ్ళన్నా ఉండాలి. ఆ న్యూ బాల్ని సీ ఆఫ్ చేయాలి. అప్పుడే ఇంకో 2.5 సెషన్లో ఆడగలిగితే మనం డ్రా సంపాదించవచ్చు. ఇండియాకి ఈ మ్యాచ్లో గెలుపు దాదాపు అసాధ్యం. గెలుపు పక్కన పెట్టేసి డ్రా చేసినా కూడా గెలుపు లాంటిదే అని అర్థం చేసుకోగలగాలి. దానికోసమే ఆడతారు ఇండియా. దే హావ్ టు షో సమ్ ఫైట్, షో సమ్ రిజాల్వ్. ఈ 2 సెషన్స్ ఎలా చేశారో అదే ఇంకొక 3 సెషన్స్ చేయగలగాలి. ఇన్ఫ్యాక్ట్ రేపటి రోజున ఆర్ ఆన్ ద 5th డే, షూట్ చేసినప్పుడు రేపు, మీరు చూసేటప్పుడు ఇవాళ, ఆన్ ద 5th డే 3 సెషన్స్ అండ్ లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఎక్స్టెన్షన్ కూడా చేయొచ్చు.
పొటెన్షియల్ రిజల్ట్ రావాలంటే దే కెన్ పొడిగించవచ్చు గేమ్ని. సో అది వాళ్ళు చేస్తారు ఎంపైర్స్ కాబట్టి 90+ ఓవర్స్ ఆడే ఛాన్స్ ఉంది, ఆ స్కోప్ ఉంది. ఇండియా మాక్సిమం ఓవర్స్ ఆడే ప్రయత్నం చేయాలి. రన్స్ ఎంత వేగంగా వస్తున్నాయి తర్వాత సంగతి, బట్ ఆ టైంని సీ ఆఫ్ చేయాలి. రన్స్ వస్తే వెల్ అండ్ గుడ్, అది అర్థం చేసుకోవాలి. అది చేయగలిగితే విల్ హావ్ సంథింగ్ టు టాక్ అబౌట్, సంథింగ్ టు చియర్ అబౌట్. ఎస్, గెలుపు ఐడియల్, కాకపోతే అది రానప్పుడు కనీసం డ్రా చేయగలగాలి. అదే చేస్తే హమ్మయ్య అనుకోవచ్చు. బికాస్ బౌలర్స్ చాలా కష్టపడ్డారు, దే వర్ ఎక్స్పోజ్డ్. కండిషన్స్ మనకి సహకరించలేదు. అదేంటో ఇండియాకి ఈ ఇంగ్లాండ్కి వెదర్ కండిషన్ పడిసావవు కదా. 2019 వరల్డ్ కప్ నుంచి చూస్తున్నాం మనం. అప్పుడు కూడా రెండో రోజుకి మ్యాచ్ ఆడడం, ఇండియా బ్యాటింగ్ వచ్చినప్పటికల్లా కారు మబ్బులు వచ్చేయడం, బాల్ స్వింగ్ అవ్వడం, టాప్ ఆర్డర్ అవుట్ అయిపోవడం. యు నో వాట్ హ్యాపెండ్. ఇక్కడ మళ్ళీ అదే జరుగుతోంది. లెట్స్ జస్ట్ హోప్ దట్ థింగ్స్ చేంజ్ టుమారో. ఇండియా బాగా ఆడాలి, వీళ్ళిద్దరు ఎక్కువసేపు ఆడాలి, ఇద్దరు సెంచరీలు స్కోర్ చేయాలి, పెద్ద పెద్ద నాక్స్ గా మార్చాలి అని ఆశిద్దాం. అండ్ అదే జరిగితే కనుక ఓ డ్రా అయిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. ఇప్పటిదాకా వీడియో చూసి థ్యాంక్ యూ సో మచ్. లైక్ ది వీడియో, షేర్ ఇట్ యువర్ ఫ్రెండ్స్ అండ్ కమెంట్ అబౌట్ వాట్ ఎవర్ యూ లైక్, వాట్ యూ డోంట్ లైక్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న స్టంప్స్ కి మీ ఒక చిన్న పని, ఆ సబ్స్క్రైబ్ లైక్ మాకు బోల్డ్ అంతా మోటివేషన్ ని అండగా నిలుస్తుంది, బలాన్ని ఇస్తుంది ఫ్యూచర్ కి. ట్రై డు దట్ ఫర్ us. మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా సెలవు. అడియోస్ అమిగోస్.